హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ జాబ్ మన లక్ష్యం, అదే మన జీవితం, అదే మన ఆదాయం. ఇక్కడ చూడండి, దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి కేరళ, సి తమిళనాడు, డి కర్ణాటక. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి కర్ణాటకలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లిపు లేక్ వద్ద కాళీ నది ప్రారంభమవుతుందని ఏ దేశం చెబుతుంది? మరొకసారి చూడండి, లిపి లేక్ వద్ద కాళీ నది ప్రారంభమవుతుందని ఏ దేశం చెబుతుంది? ఆప్షన్ ఏ చైనా, బి భారత్, సి నేపాల్, డి బంగ్లాదేశ్. ఆప్షన్ బి వచ్చేసి భారత్ చెప్తుంది. ఏమని? లిపి లేక్ వద్ద కాళీ నది ప్రారంభమవుతుందని భారత్ చెప్తుంది. చూడండి, పశ్చిమ సెక్టార్లో భారత్ మరియు చైనా సరిహద్దు పొడవు ఎంత? మళ్ళీ ఒకసారి చూడండి, పశ్చిమ సెక్టార్లో భారత్ మరియు చైనా సరిహద్దు ఎంత? ఆప్షన్ ఏ 2151 కిలోమీటర్స్, ఆప్షన్ బి 2153 కిలోమీటర్స్, ఆప్షన్ సి 2152 కిలోమీటర్స్, ఆప్షన్ డి 2154 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి 2152 కిలోమీటర్స్ రైట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఒకసారి చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 635, ఆప్షన్ బి 640, ఆప్షన్ సి 638, ఆప్షన్ డి 642. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 640 జిల్లాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. అది రాబోయే ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది. ప్రశ్న, భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? ఒకసారి చూడండి, భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, బి ఛత్తీస్గఢ్, సి జార్ఖండ్, డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. 2008 నవంబర్ 9న అవతరించింది. తెలంగాణ ఎట్లా కాదు, తెలంగాణ లాస్ట్ 29. జార్ఖండ్ 28, ఛత్తీస్గఢ్ 26. నవంబర్ 1, నవంబర్ 15, జూన్ 2, 2014 తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ మన లక్ష్యం కాబట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందు ఉంటాయి. స్టే ట్యూన్.